మిత్రులారా, అందరికీ శుభోదయము. నేను మీ అనుపమ కొల్లి. మీరు జై గణేష్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. ఈరోజు కీసరగుట్ట దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఆ పరమేశ్వరుణ్ణి, ఆయన కరుణా కటాక్షాలకు పాత్రులమవుదాము. పదండి మిత్రులారా. ఇక దేవాలయంలోకి వెళ్ళే పూర్వము కొంత రహదారి కనిపిస్తుంది మనకు. ఇది స్తంభంలా ఉండి దేవాలయానికి సంకేతంగా మనకు లోపలికి వచ్చినట్లు అక్కడ ఒక సైన్ బోర్డ్ లాగా మనకు కనిపిస్తుంది. ఇక ఇది హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది కీసరగుట్ట దేవాలయము. ఇక ఈసీఎల్ నుంచి తీసుకుంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు రామలింగేశ్వర స్వామిగా స్థిరపడి ఆయన ఇద్దరు భార్యలు భవానీ, శివదుర్గలతో నివాసముంటాడు. కీసరగుట్ట చాలా విశిష్టమైన పుణ్యక్షేత్రము మరియు ప్రతి ఒక్కరూ కూడా దర్శించాల్సిన పుణ్యక్షేత్రము. అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో మనకొక నిత్యాన్నదాన సత్రము కూడా కనిపిస్తూ ఉంటుంది. దాని పేరు శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రము. ఇక్కడ ప్రతినిత్యము అన్నదానము జరుగుతూ ఉంటుంది. ఇక అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎంతో చక్కటి ప్రకృతి మనకు ఆహ్వానం పలికినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఇక దేవాలయం దగ్గరలోకి వచ్చాము. ఇది కీసర విలేజ్ అని అంటారు. ఇక్కడ స్వామిని రామలింగేశ్వర స్వామి అని కొలుచుకుంటారు భక్తులు. ఇక గోవర్ధనగిరిని పట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలోకి వెళ్ళే పూర్వమే మనకు మొదటిగా దర్శనం ఇస్తాడు. గోవుల్ని, సమస్త ప్రాణుల్ని, ప్రజల్ని, అలాగే ఈ లోకాన్ని రక్షించే పనిలో శ్రీకృష్ణ పరమాత్మ అలా గోవర్ధనగిరిని ఎత్తి సమస్త లోకాన్ని కాపాడుతున్నట్టు మనందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఆయన ఆశీస్సులు, ప్రేమను పొందిన వారమై ఆ పక్కనే ఉన్న గోశాలను కూడా దర్శించుకొని మనస్సుకు ఎంతో ప్రశాంతతను కలిగించుకుని, అలాగే గోమాత యొక్క ఆశీస్సులు పొంది చక్కగా తరిద్దాము. ఇక మనం లోపలికి వెళ్ళి గోమాతను స్వయంగా దర్శించుకుందాము. ఆవు దూడ దర్శనంతో మన జన్మ చరితార్థమే. ఇక మరికొన్ని ఆవులు కూడా మనకు పక్కనే దర్శనమిస్తున్నాయి. మనల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నట్టు సమస్త దేవతలు, 30 దేవతలు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు తోస్తుంది. ఎందువలనంటే ఒక్క ఆవుని దర్శించడం వల్ల 30 దేవతలను, సమస్త దేవతలను దర్శించిన పుణ్యఫలము మనకు కలుగుతుంది. ఇక మనము చక్కటి ఆశీస్సులు పొందిన వారమై ఇక ఆయన కరుణా కటాక్షాలతోటి ఇక పరమేశ్వర దర్శనానికి వెళ్దాం. పదండి మిత్రులారా.
ఇక దేవాలయానికి వెళ్ళే పూర్వము మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. పరమేశ్వరుని దర్శనానికి వెళ్ళే ఏ దేవాలయంలో అయినా సరే ముందుగా నందీశ్వరుని ప్రార్థించడము చాలా ఉత్తమము. నందీశ్వరుడు మన కోరికలను త్వరితగతిన పరమేశ్వరునికి విన్నవిస్తాడని లోకోక్తి. కాబట్టి ముందుగా మన కోరికను, మన ఆలోచనను నందీశ్వరునితోటి పంచుకుంటే మన ఆలోచన, కోరిక త్వరితగతిన తీరడానికి ఎంతైనా నందీశ్వరుడు మనకు సహాయపడతాడని పెద్దలు చెప్పిన మాట. ఇక నందీశ్వర స్వామికి మనము ప్రార్థించుకుందాము. నందీశ్వరుడు అల్పాయుష్కుడుగా పుట్టాడని తెలిసిన వారి తల్లిదండ్రులు ఇక చాలా బాధపడుతున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుణ్ణి అమితంగా నమ్మి పూజించి ఇక ఆయనకు మహాభక్తుడయ్యాడు నందీశ్వరుడు. తత్ఫలితంగా పరమేశ్వరుడు చాలా సంతోషించిన వాడై ఇక దీర్ఘాయుష్యును ప్రసాదించి తన చెంతనే ఆశ్రయం కల్పించినాడు మహాదేవుడు. కాబట్టి నందీశ్వర దర్శనము ఎంతైనా మనకు శ్రేయోదాయకము. ఇది బయట నుంచి మనము చూస్తున్న దేవాలయము. ఇక ఈ పురాణ ఇతిహాసంలోకి మనము వెళ్ళే ముందు ఈ బయట గుడిని మనము గోపురాన్ని దర్శించాము. ఇక లోపలికి అలా వెళ్తున్నప్పుడు ఇది స్వయంభూ లింగము. ఇక్కడ ఉండే పరమేశ్వరుడు రామలింగేశ్వర స్వామి. ఇక శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడ్డ మహాశివలింగము, స్వయంభూగా వెలసిన శివలింగము. అందుచేతనే ఈ క్షేత్రానికి ఇంతటి ప్రాశస్త్యం కలిగింది. సైట్ సీయింగ్ అంటారు. ప్రకృతి పచ్చదనానికి, ప్రకృతిలో అందాలని చూడటానికి కూడా కీసరగుట్టకి పెట్టింది పేరు. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా మనకు దర్శనమిస్తుంది. అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఎంతో రమణీయంగా ప్రకృతి అందాలు మనము చూడొచ్చు. ఇక ముందుగా విఘ్నేశ్వరుడు, నాగదేవత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మనకు లభిస్తుంది. వారి ఆశీస్సులు, ప్రేమను పొందిన వారమై వారిని ప్రార్థించుకొని ఇక అటుగా పక్కనే ఉన్న ఒక చెక్క ధ్వజస్తంభాన్ని మనము దర్శించుకొని ప్రార్థిద్దాము. ఇక ఆ కిందనే ఆంజనేయ స్వామి వారు కొలువై మనల్ని ఆశీర్వదిస్తూ దీవిస్తున్నట్టుగా తోస్తుంది. ఆంజనేయ స్వామి వినయానికి పెట్టింది పేరు. ఇక ఆ గుడి పైన సర్పాలు బయటికి వచ్చినట్టు, పుట్ట వెలిసినట్టు చేసిన కళ వాళ్ళ కళను మనము ప్రశంసించాల్సిందే. ఇక బయట గోపురము ఇలా ఉంది. మనకు దర్శనం ఇస్తూ మనల్ని కాపాడుతున్నట్టుగా దర్శనమిస్తున్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ చూసుకుంటే గోడ మీద పెయింటింగ్ వేశారు మన వాళ్ళు. పచ్చటి ప్రకృతి ఉన్నట్టుగా పరమేశ్వరుడు, అలాగే సర్పాకృతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మనకు కలిగి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా తోస్తుంది. ఇక దేవాలయం ముందర మనకు పరమేశ్వరుడు ఇలా దర్శనమిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇక అటుగా వెళితే ఆంజనేయ స్వామి వారి యొక్క పెద్ద విగ్రహము మనకు చూసినంతనే జన్మ ధన్యమవుతుంది.
ఇక కాశీ నుంచి తీసుకొచ్చిన 101 శివలింగాలు, వారణాసి నుంచి తెచ్చిన 101 శివలింగాలు స్వామివారి సేవకు అవి పనికి రాలేదన్న కోపంతో విసిరి కొట్టిన వైనాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఇక్కడ ఎన్నో శివలింగాలు పడి ఉంటాయి. దాన్ని కాలానుగుణంగా ఒక్కొక్కటిగా తీర్చిదిద్ది గట్టులాగా కట్టి మన వాళ్ళు పూజిస్తూ వస్తున్నారు. అయితే ఈ కోపాన్ని గుర్తించిన శ్రీరామచంద్రుడు ఆయన కోపంలోని ప్రేమను గుర్తించి ఇక ఈ గుట్టకు కేసరగిరి, ఆ తర్వాత కీసరగిరి, ఆ తర్వాత కీసరగుట్టగా నామధేయం వచ్చింది. మరి కేసరి నందనుడు కాబట్టి ఈ క్షేత్రానికి కేసరిగుట్ట అని పేరు. ఇక ఆ ముందర చూసుకుంటే శివలింగాలు చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి వారణాసి నుంచి తెచ్చినవి. ఇక్కడ చూడండి, మన భక్తులు ఇల్లు కట్టుకోవాలన్న కోరికను ఇలా ఇటుకలతో కట్టి వారి ప్రార్థనను పరమేశ్వరుడికి విన్నవించుకుంటున్నారు. ఇక నేను కూడా ఒక చిన్న ఇంటిని కడతాను సుమా. ఇక పరమేశ్వరుని అనుగ్రహంతో మొదటి ఫ్లోరు, రెండో ఫ్లోరు, రెండో అంతస్తు, ఆ తర్వాత పైన చిన్న పెంట్ హౌస్. ఇది చాలు నాకు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా, ఇలా కట్టిన ప్రతి ఒక్కరికి కూడా త్వరితగతినే పరమేశ్వరుడు చక్కటి స్వగృహాన్ని ఎప్పుడు పిల్లాపాపలతోటి, చుట్టాలతోటి, మిత్రులతోటి కలకలలాడే ఒక ఇంటిని ప్రసాదిస్తాడు తప్పక అని చెప్పి భక్తుల విశ్వాసం. అలా ముందుకు వెళ్తుంటే ఎన్నో శివలింగాలు, అలా పడేసిన శివలింగాలు అలా మళ్ళీ కూడా ఏరి మళ్ళీ తీర్చి దాన్ని గట్టులాగా కట్టి పూజిస్తున్నారు. అటు పక్కన సైట్ సీయింగ్ అంటారు. ప్రకృతి రమణీయత కూడా చాలా విశిష్టంగా ఉంటుంది కీసరగుట్టలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి. ఇక ఆంజనేయ స్వామి వారు శివుని ప్రార్థనలో ఉన్నట్టుగా తోస్తుంది. చక్కటి ఆంజనేయ స్వామి దర్శనం అవుతుంది మనకు. ఎన్నో వానరాలు మనకు చక్కటి దర్శనాన్ని ఇస్తాయి. అలాగే భక్తులు పూజించిన ఎన్నో శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. అటువైపుగా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా చాలా శివలింగాలు మనము చూడవచ్చు. ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి మిత్రులారా. కొన్ని శివలింగాలు అయితే అలా వంగిపోయి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం మనం చూస్తున్నట్టయితే స్వయంభూగా వెలసిన శివలింగము. ఇది రాముని చేత ప్రతిష్ఠించబడ్డ శివలింగము. మరి ఎవరిచ్చారు అంటే మహాదేవుడు, ఈశ్వరుడే స్వయంగా రాముడికి ఈ స్వయంభూలింగాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం మనకు చక్కగా దర్శనమిస్తుంది.
ఇలా దర్శించిన వారి జన్మ ధన్యమనే చెప్పుకోవాలి. ఇక ప్రకృతి రమణీయత ఎంతో శోభాయమానంగా ఉండే కీసరగుట్టలో ఇలా 101 శివలింగాలు దర్శనం అనేది మనం చేసుకోవచ్చు. అలాగే ఎన్నో వానరాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. కాబట్టి అంత చక్కగా ఉంటుంది ఆ విగ్రహము. ఇక మిట్ట మధ్యాహ్నం ప్రయాణం కాబట్టి సూర్యుడు భగభగలాడుతూ ఉన్నాడు. ఆ దృశ్యాలు మనం వీక్షించవచ్చు మిత్రులారా. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలకు ప్రేమకు పాత్రులవుదాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని ఎవరు జపించినా సరే ఆంజనేయ స్వామికి పరమ సంతోషమట. ఇక శ్రీరామ భక్తులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన వారుగా ఉంటారు. అలాంటి వారికి గ్రహపీడలు ఇక కొన్ని దోషాలు అనేవి వారికి వెంట పడకుండా ఉంటాయి. ఆంజనేయ స్వామి భక్తులకు ఎప్పుడు కూడా ఏ గ్రహ దోషాలు కూడా ఏమీ చేయలేవని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక స్థల పురాణము మనము చెప్పుకుంటూ వచ్చాము. ఎప్పుడైతే రావణాసురుణ్ణి చంపిన తర్వాత రాముడు కొంత ప్రాయశ్చిత్తంగా పరిహారం కోసము మన ఆంజనేయ స్వామిని వారణాసికి అంటే కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని తెమ్మని పంపించినప్పుడు మరి వాయు వేగంతో ఒక క్షణం కూడా ఆగకుండా మన ఆంజనేయ స్వామి వారు కాశీకి వెళ్ళి మరి రాముల వారికి ఏ లింగం నచ్చుతుందో తెలియక అక్కడున్న 101 శివలింగాలను ఏరి కోరి తీసుకొచ్చారు. తీసుకొని వచ్చేలోపే ఎంత వాయువేగంతో వచ్చినా సరే కొంత ఇక్కడికి మన రాముల వారికి సమయము ముహూర్తము మించిపోవడంతో ఇక ప్రార్థిస్తూ ఉంటే రాముల వారికి ప్రత్యక్షంగా మహాదేవుడే ప్రత్యక్షమయ్యి ఒక ఆత్మలింగాన్ని అంటే స్వయంభూలింగాన్ని శ్రీరాముల వారికి ఇవ్వటము, రాముల వారు ఎంతో సంతోషించటము, ఇక శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడ్డ లింగము లోపల ఉన్న స్వయంభూ లింగము, గర్భగుడిలో ఉన్న లింగము స్వయంభూగా వెలసిన లింగము. కాబట్టి దీనికి రామలింగేశ్వర స్వామి అని పేరు. అలాగే ఈ దేవాలయానికి రామలింగేశ్వర దేవాలయము అని కూడా పేరు. ఇది చాలా విశిష్టమైన శివకేశవుల ఇద్దరి ప్రేమకు పాత్రులు అయ్యే ఒక కథ ఉంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించండి. శివకేశవుల ఇద్దరి పాత్ర ఉంది కాబట్టి ఇద్దరి ప్రేమకు కరుణకు దయకు పాత్రలు అవుదాము. అయితే తెచ్చిన 101 శివలింగాలు ఎందుకు పనికిరాలేదని విసిరి కొట్టడంతో ఆయన కోపంలోని ఆంజనేయ స్వామి కోపంలోని ప్రేమను గుర్తించిన శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని దగ్గరగా తీసుకొని, ఆంజనేయ ఇందులోని తప్పేమీ లేదు, అయితే నీవు విసిరి కొట్టిన ఈ ప్రతి ఒక్క శివలింగానికి పూజలు అందుతాయని, ఆ తర్వాత నీ ప్రేమను అలాగే నీ ఔన్నత్యాన్ని నీకు నా మీదుండే అపారమైన ప్రేమను లోకోక్తి చెందేటట్టు ప్రజలకు తెలిసేటట్టు ఈ గుట్టకు కేసరగిరి లేదా కీసరగిరి కాలానుగుణంగా కీసరగుట్టగా
నామధేయము స్థిరపడింది. అంటే శ్రీరామ భక్తుడికి శ్రీరాముడు ఇచ్చినటువంటి అత్యున్నతమైన విలువలు మనకు ఇందులో స్పష్టంగా వస్తుంది. అంటే శ్రీరాముడు తన భక్తుడి కోసము ఆ గుట్టకి తన పేరు మీదే పేరు వచ్చేలాగా కీసరగుట్ట అని పేరు పెట్టడంలోనే శ్రీరాముడికి ఆంజనేయుడంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో మనకు చెప్పకనే తెలుస్తుంది. ఇక్కడ ఎన్నో వానరాలు కూడా మనకు దర్శనమిస్తూ ఇక ఎప్పుడు స్వామి సన్నిధిలో ఉండడం వల్ల వారి జన్మలో ధన్యమవుతున్నాయి. ఇక్కడ ఒక గేట్వే మనకు కనిపిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి కాబట్టి ముందుగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందాము. జై శ్రీరామ్. ఇక ఎన్నో శివలింగాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది ముందుగా చెప్పినట్టు గేట్వే. చూడండి ఎంత చక్కగా కూడా మనకు వానరాలు అన్నీ కూడా జీవరాశులు మనకు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు స్వామి సేవలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ మనందరినీ ఆనందింపజేస్తాయి. ఎన్నో వానరాలు మనకు దర్శనమిస్తాయి. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే 101 శివలింగాల దర్శనము మనకు చక్కగా జరిగింది దర్శనము. ఇక వానరాలు ఎప్పుడూ కూడా స్వామి సేవలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మీకు చూపిస్తున్న గవ్వల చైను, అది గవ్వల వాల్ హ్యాంగింగ్ అంటారు, అది ఇక్కడే కొన్నది. ఇక ఎన్నో వానరాలు మనకు స్వామి దర్శనంలో పులకించిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఆలయం బయట మనం చూస్తున్న దృశ్యాలు. ఇక ఆంజనేయుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఇక ప్రధాన ద్వారం వైపు మనం వెళ్తూ ఉన్నాము. ఇక ప్రధాన ద్వారం వైపు వెళ్తుండగా మనం ముందుగా మనస్సులో పరమేశ్వరుని ధ్యానించి రామలింగేశ్వర స్వామిని, ఇక ఆయన దర్శనానికి వెళ్తుండగా మనకు వానరాలు స్వాగతం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏ ఆలయానికి వెళ్ళినా సరే ముందు ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ప్రార్థించి అనంతరము గర్భగుడిలోకి వెళ్ళి ప్రార్థించుకోవాలి. ఇది స్వయంభూగా వెలసిన లింగము రామేశ్వర స్వామి వారి స్వయంభూ లింగము. ఇక ధ్వజస్తంభాన్ని ప్రార్థించుకుందాము. ఇక అటుగా మనకు నందీశ్వరుడు చక్కగా దర్శనమిస్తాడు. మన కోరికలు, మన ఆలోచనలు వినడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధుడై ఉన్నట్టుగా తోస్తుంది. మన కోరికలు ఎప్పుడూ స్వామివారికి నివేదించడానికి, చెప్పటానికి నందీశ్వరుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు. కాబట్టి మన కోరికలను ముందుగా నందీశ్వరుడికి చెప్పి ఆయన ఆశీస్సులు పొందుదాము.
ఇక ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్దాం. ముందు వినాయకుడు, ఆ తర్వాత నందీశ్వరుడు దర్శనమిస్తాడు మనకి. మన విన్నపాలు అన్నీ కూడా నందీశ్వరునితోటి విన్నవించుకుంటే అది త్వరగా నెరవేరుతుందని లోకోక్తి. ఇక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం. ఇక రామలింగేశ్వర స్వామి స్వయంభూగా రాముడి చేత ప్రతిష్ఠించబడ్డ శివలింగం మనకు చక్కగా దర్శనము అయ్యాయి. చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఇదండి మిత్రులారా కీసరగుట్ట గురించి కొన్ని విశేషాలు. మీరు కూడా చక్కగా దర్శించుకొని శివకేశల ఇద్దరి దయకు, ప్రేమకు, కరుణా కటాక్షాలకు పాత్రులు అవుదామని ఆశిస్తూ నేను మీ అనుపమా కొల్లి. మీరు జై గణేష్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. చక్కటి కీసరగుట్ట దర్శనము, రామలింగేశ్వర స్వామి దర్శనం అవ్వడంతో మన జన్మలు పునీతం అయ్యాయని మనము తెలుసుకోవచ్చు. ఈశ్వరుడు కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామిగా స్థిరపడి ఇద్దరు భార్యలు అయిన భవానీ శివగంగలతో స్థిరపడ్డాడు.